వెల్కమ్ టు V5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమెన్స్ కళాశాల ముందు హాస్టల్స్ మరియు గురుకులాలలో మంచి బియ్యాన్ని పంపించాలి. PDSU ఆధ్వర్యంలో ధర్నా. కుంగిన రాళ్ల బాగుకు సందర్శించిన RNBSE ప్రజా రవాణాకు ఇబ్బందులు. పాత కలెక్టర్ క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. మున్సిపాలిటీలో ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలపై రాష్ట్ర పిలుపులో భాగంగా CITU ఆధ్వర్యంలో ఈరోజు పిడుగురాల మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు. చిలకలూరిపేట పట్టణంలో శాంతినగర్కు చెందిన పాలపర్తి నాగరాజు @తిమ్మిరి 40 సంవత్సరాల వ్యక్తి పట్టణంలో డైక్మాన్ కాలనీకి చెందిన అక్కల చెంచయ్య భార్య అక్కల నన్నితో కలిసి అక్రమ సంబంధం ఏర్పరచుకున్నాడు. ఈ క్రమంలో సుమారు నెల రోజుల నుండి అక్కల సన్నిహిత భర్త చెంచయ్యను వదిలేసి పాలపర్తి నాగరాజుతో కలిసి సుభానీనగర్ పాత అయ్యప్ప స్వామి గుడి దగ్గరలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. నాగరాజుపై కక్ష పెంచుకున్న చెంచయ్య తన అన్న కుమారుడు అక్కల ప్రభుదాస్తో కలిసి 2వ తారీఖు జనవరి 2025 తేదీ రాత్రి 9:15 నాగరాజును తను నివాసం ఉన్న రేకుల ఇంటిలో చాకుతో గొంతు కోసి చంపాడు. పట్టణ అర్బన్ సిఐ రమేష్ దర్యాప్తు చేస్తున్నారు. సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పడవ ఈత తదితర పోటీలకు త్వరితగతిన సర్వం సిద్ధం చేయాలని అధికారులను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆదేశించారు. ఆత్రేయపురం మండలం లొల్లలాకుల వద్ద పలు శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ సంక్రాంతి పండుగకు ముందుగా నిర్వహించనున్న ట్రోఫీ పోటీల సమయం దగ్గర పడుతుందని అధికారుల పనులు పూర్తి చేయాలని సూచించారు. పోటీలలో పాల్గొనే వారికి వసతులు ఏర్పాటు, అలాగే సందర్శనకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు సమన్వయంతో పనిచేసి ఈ గోదావరి ట్రోఫీ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని కోరారు. అనంతరం ఆత్రేయపురం వంతెన వద్ద పోటీలు నిర్వహించే ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నీట్గా చిన్న హట్లు పెట్టుకుని చిన్నగా చేస్తే బ్రహ్మాండమైన ఒక పార్క్ అయిపోద్ది. ఇక్కడ ఉండే మనం చేయాలంటే మళ్ళీ ఈ ఒక సంవత్సరంలో పార్క్గా మన రేపు నెక్స్ట్ ఇయర్కి అయితే ఇక్కడ ఒక పార్క్లో కూర్చున్నంత అందం రావాలి. ఇవన్నీ మనం మోటివేట్ చేద్దామని తెలియజేసుకుంటూ అదే కలెక్టర్ గారికి కూడా తీసుకెళ్ళి చూపించండి. నేను ఆ శివన్ తీసుకెళ్ళి ల్యాప్టాప్లో కలెక్టర్ గారికి కూడా చూపిస్తే వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు, చాలా బాగుందండి అని. ఇవన్నీ ఎందుకంటే మనం ప్రపోజల్స్ అన్నీ పెడతాం కానీ మన అది అన్నప్రాసన ఆవుకైతున్నట్టుగా ఉండదు. గవర్నమెంట్లో ఎలా ఉంటాయంటే మనమైతే మన నియోజకవర్గంలో మనం ఈ పాయింట్ని ఫోకస్ చేసి టెంపుల్ కూడా మనకి ఇంకా 2-3 టెంపుల్స్ ఉన్నాయి. రాలి జగన్మోహన్ కేశవ స్వామివారు ఉన్నారు, బందపల్లి శనీశ్వర స్వామివారు ఉన్నారు, పల్లెల ఉమాకుప్లింగేశ్వర స్వామివారు ఉన్నారు. అలాంటి మంచి టెంపుల్స్ ఉన్నాయి. చింతలూరు నూకాంబిక వారు ఉన్నారు, వానపల్లి పల్లమాంబిక వారు ఉన్నారు, అయినవేలు వెళ్తే సిద్ధి వినాయక స్వామి వారు ఉన్నారు. ఇవన్నీ కూడా చాలా మంచి టెంపుల్స్. బయట నుంచి ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి కూడా, ఎందుకంటే మేము తమిళనాడు కానీ, కేరళ కానీ, కర్ణాటక కానీ, సౌత్లో ఎక్కడికి వెళ్ళినా చాలా బ్రహ్మాండంగా టెంపుల్ టూరిజం డెవలప్ అయింది. అది చాలా బ్యాక్వర్డ్ మనం, అంటే ఇంక్లూడింగ్ మనం తెలంగాణ మనం కలిపి ఉన్నప్పుడు కూడా మన స్టేట్ గ్రోత్ లేదు. ఎందుకంటే నేను ఆ 3 స్టేట్లు కూడా టూర్ చేస్తాను, చాలా వరకు తిరిగినప్పుడు చూస్తే అక్కడ ఉన్న గ్రోత్ మన టూరిజంలో మన సైడ్ చాలా వీక్. కేరళ అయితే బ్రహ్మాండం, సేమ్ అలాగే తమిళనాడు, కర్ణాటక కూడా బాగా ఇదైంది. ఎక్కడెక్కడ వాళ్ళు పర్యాటకులు వస్తారు, బాగా ఎక్స్పెండ్ చేస్తారు, చాలా ఖర్చు పెడతారు. వాళ్ళు ఖర్చు పెట్టారంటే ఇక్కడ మన వాళ్ళకి జీవనోపాధి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. హనుమకొండ జిల్లా హనుమకొండ పాత కలెక్టర్ క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. సుబేదారిలోని పాత కలెక్టర్ క్యాంపు కార్యాలయాన్ని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కూడా చైర్మన్ వినకల వెంకటరామరెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, GWMC కమిషనర్ అశ్విని తానాజీ వాఖాడే శుక్రవారం పరిశీలించారు. కార్యాలయంతో పాటు చుట్టూ ఉన్న పరిసరాలను ఎమ్మెల్యే తదితరులు పరిశీలించారు. పాత కలెక్టర్ క్యాంపు కార్యాలయ భవనాన్ని మరమ్మతు పనులు చేయించి అందుబాటులోకి తీసుకుని రావడానికి గల అవకాశాలను గురించి అధికారులతో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చర్చించారు. ఈ సందర్భంగా కూడా PO అజిత్ రెడ్డి, EE భీమరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
కాఫీ డే కనుక పెట్టలేదు అదే ఎగ్జాక్ట్లీ బయట తీసుకుంటారు. ఇన్ఫాక్ట్ సిస్టమ్ మేడం లాంగ్ చేయించారు. అది మేము వాడుతున్నాం జనరల్గా మేము మెయిన్ రోడే వాడుతాం. మనము ఇల్లు ఇది సర్కిల్ ఇక్కడ మనం అంతా కూడా జస్ట్ పళ్ళ చెట్లు ఇంకా పార్కింగ్ ఇస్తున్నాం. రైట్ సైడ్ కంప్లీట్గా పార్కింగ్ ఇచ్చేసి ఇక్కడ ఏదైనా మనం లాన్ యాంపీ థియేటర్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు తీసేసి అది ఆల్మోస్ట్ పట్టుకొని కంటిన్యూటీ ఉంటాయి లీనియర్గా రెండు లీనియర్ ఉంటాయి. ఏం ఒక మాట ఇప్పుడు అక్కడ మనం చూపించే 2000 మంది వస్తారు కొత్తలో. ఎంతవరకు అయితే వెరిఫికేషన్ చేసి ఒకసారి పబ్లికేషన్ చేసి హనుమకొండ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవగా హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తదితరులు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించిన నేపథ్యంలో హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన మహిళా ఉపాధ్యాయులను శాలువాలు జ్ఞాపికలతో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కలెక్టర్ తదితరులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ ఇనగల వెంకటరామరెడ్డి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే, హనుమకొండ ఆర్డీఓ రాతోడు రమేష్, డిఈఓ వాసంతి, మహిళా ఉపాధ్యాయులు, కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. నమస్సులు అర్పిస్తూ స్వాగతం సుస్వాగతం. ఉపాధ్యాయుని రచయిత్రి నిమ్న వర్గాల అభ్యున్నతి కోసం అహరహం కృషి చేసినటువంటి సాధికులు కృషి చేస్తున్నటువంటి వారు, డ్రాప్అవుట్స్ నివారణ కోసం పనిచేస్తున్నటువంటి వారు, బాలికల పాఠశాలలో పనిచేస్తూ శ్రీమతి పి కృష్ణవేణి గారు జీవశాస్త్ర ఉపాధ్యాయుని, ఎస్ఐ బయోసైన్స్ గవర్నమెంట్ హై స్కూల్ వడ్డేపల్లి, రైల్వే మిత్రుల్లో విద్యాబోధన చేస్తున్నటువంటి చక్కని ఉపాధ్యాయురాలు ఎస్ జ్యోతి గారు, గవర్నమెంట్ హై స్కూల్ జులైవాడ మేడం గారి ప్రత్యేకత, బి సునీత గారు ఎస్ఏ బయోసైన్స్ గవర్నమెంట్ గర్ల్స్ హై, తర్వాత సిహెచ్ శ్రీలత గారు ఎస్ఏ మ్యాథ్స్ గవర్నమెంట్ హై స్కూల్ సోమిడి గారు, మ్యాథమెటిక్స్ను పిల్లలు భయపడకుండా కలెక్టర్, తర్వాత కమిషనర్ గారు, పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పిస్తున్నారు. వ్యతిరేకంగా పితృస్వామ్య పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి బీసీ అసోసియేషన్ పిట్ సెక్రటరీ చెరకు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సావిత్రిబాయి పూలే 194వ జయంతి వేడుకలకి ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి హాజరై పూలమాలలు వేసి చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. కందుల సంధ్యారాణి మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే విశేషాలు సామాజిక సమానత్వం కోసం ఆమె చేసిన కృషిని ఈ సందర్భంగా వివరించారు. మహిళా వివక్షతపై, సమాజంలోని అసమానతలపై అలుపెరగని పోరాటం చేసిన భారతదేశపు తొలి పంతులమ్మ సావిత్రిబాయి పూలే అన్నారు. వారు మహిళా సాధికారతకు నిలువెత్తు రూపం అన్నారు. విద్య ద్వారా ఆర్థిక, సామాజిక ప్రగతిని సాధించవచ్చు అని అందరూ కలిసికట్టుగా పనిచేసి మహిళా సాధికారతను ముందుకు తీసుకువెళ్లాలన్నారు. ఆమె సంఘాన్ని ఉద్ధరించే కొరకు ఒక చాలా బహుళ బడుగు కుటుంబంలో జన్మించి అప్పటి పరిస్థితుల్లో ఏంటంటే అగ్రవర్ణాలకి తన భర్త జ్యోతిరావు పూలే సహకారంతో బడుగు బయలు వర్గాలు, అప్పట్లో మహిళా వితంతువులు ఎక్కువ మంది ఉండేవారు. పెరుగుతూ మన స్వాతంత్రం రావడం జరిగింది.
190 సంవత్సరాల క్రితమే తన యొక్క ఆశయాలని తన ముందుకు తీసుకొచ్చింది. ఈ దేశంలో మనందరం కూడా ఎప్పటికీ గుర్తుపెట్టుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి క్రాంతిజ్యోతి సావిత్రిబాయి పూలే గారిని ఈ రోజు మనందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. రండి. సావిత్రిబాయి పూలే గారు, జోహార్ సావిత్రిబాయి పూలే గారు. కొనసాగిద్దాం మహనీయుల ఆశయాలు, కొనసాగిద్దాం మహనీయుల ఆశయాలు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవ పెద్దలు, గని మేనేజర్ గారు, గౌరవ బిఎంఎస్ సీనియర్ నాయకులు సారంగపాణి గారు, వేదికపై ఉన్నటువంటి అన్ని సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, ముందున్నటువంటి మా అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెలందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. మీ అందరికీ సావిత్రిబాయి పూలే గారి 194వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. సింగరేణి కార్మికుల మధ్య ఇది రెండవసారి, గత ఏడాది ఇప్పుడు కూడా సావిత్రిబాయి పూలే గారి జయంతి వేడుకలు నిర్వహించుకోవడం నిజంగా కూడా చాలా గొప్ప విషయంగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ దేశంలోనే మొదటి ఉపాధ్యాయురాలు, మహిళల కోసం, మహిళలు విద్యావంతులైతేనే రాణించగలుగుతారు అనేటువంటి సదుద్దేశంతో 194 ఏళ్ల కిందట వారు 1831 జనవరి 3వ తారీఖు వారు జన్మించడం జరిగింది. 194 ఏళ్ల కిందటనే మహిళలకి అక్షర జ్ఞానం అవసరం అని చెప్పి ఆనాడు తన భర్తనే జ్యోతిబా పూలే గారిని గురువుగా ఎంచుకొని వారి దగ్గర విద్యాభ్యాసం నేర్చుకొని మహిళలందరికీ కూడా అక్షర జ్ఞానాన్ని నేర్పించాలని వారు ఆనాడు గ్రహించడం నిజంగా కూడా చాలా గొప్ప విషయం. స్త్రీ జాతికి దేవతామూర్తి లెక్క ఇవాళ మాలాంటి వాళ్ళం ఎంతో మంది నాయకులుగా ఎదిగినామంటే వారు అందించినటువంటి భిక్షనే ఈరోజు మీ ముందు మమ్మల్ని నిలబెట్టింది. ఇవాళ సింగరేణి కార్మికులంటేనే దేశ సరిహద్దుల్లో పనిచేసేటువంటి సైనికుల్లాగా భావిస్తాం. అలాంటి సైనికులని ఈ దేశానికి అందించినటువంటి స్త్రీమూర్తులకి దేవతామూర్తి సావిత్రిబాయి పూలే గారు. ఇవాళ నిజంగా కూడా వారి యొక్క ఆశయాలని, వారి యొక్క ఆలోచన విధానాన్ని తప్పకుండా మనమంతా కూడా ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కేవలం ఆనాడు సతీ సహా గమనం, భర్త చనిపోతే భార్యను కూడా భర్తతోటే చితిలో నిప్పు పెట్టేటువంటి సమయం నుండి, ఆడవాళ్లకు చదివేందుకు వంటింటికే పరిమితం కావాలనేటువంటి సమయం నుండి, బాల్య వివాహాలు జరిగేటువంటి సమయం నుండి వాళ్ళ ఆడవాళ్ళు అంతరిక్షంలో అడుగు పెడతా ఉన్నారంటే వారి యొక్క కృషి. కాబట్టి ఇవాళ వారి ఆలోచన విధానాన్ని, వారి ఆశయాలని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిది. ఇవాళ దానికి అనుగుణంగా ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు వారి యొక్క ఆలోచన విధానాన్ని 100కు 100% అమలు చేస్తూ ఉన్నారు. అందుకే ఇవాళ స్థానిక సంస్థలలో రిజర్వేషన్ ఇవాళ మహిళలకి 50% ఉన్నా నిర్ణయం చేసే చోట ఆడవాళ్ళు ఉండాలని వాళ్ళ చట్టసభలలో 33% రిజర్వేషన్ మహిళలకు అందించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది. ఇవాళ 194వ జయంతి సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ దేశానికి మొట్టమొదటి ఉపాధ్యాయురాలు, ఇవాళ మహిళలకి దిక్సూచి, మహిళల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి సావిత్రిబాయి పూలే గారి విగ్రహాన్ని 194 అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డులో ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి దాని ద్వారా ఎంతో మంది స్ఫూర్తి పొంది ఇంకా కూడా ఇళ్లల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు
అనేక అవకాశాలని అందిపుచ్చుకొని ముందుకు పోయేటువంటి ఆస్కారం ఉంటుంది. ఆ రకంగా తప్పకుండా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేయాలని సందర్భంగా మీ అందరి మధ్యలో ఇవాళ నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే మహనీయుల యొక్క చరిత్రని మనం భావి తరాలకి తెలిపినప్పుడు మాత్రమే వారి యొక్క స్ఫూర్తి పొంది అనేక మంది ఇంకా మహిళలు ముందుకు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇవాళ మనం చూస్తూ ఉన్నాము, గతంలో కనీసం సింగరేణి గేటు వరకు కూడా అడుగుపెట్టేటువంటి పరిస్థితి మహిళలకు లేకుండే. కానీ ఇవాళ పురుషులతో సమానంగా ఇవాళ మైన్లలో బొగ్గుబాయిలలో పనిచేస్తూ ఉన్నారు ఆడవాళ్ళంటే వారు అందించినటువంటి కృషి, వారి యొక్క స్ఫూర్తి. ఇవాళ తండ్రుల యొక్క వారసత్వాన్ని కొడుకులు మాత్రమే ముందుకు తీసుకుపోయేటువంటి సంస్కృతి నుండి తల్లిదండ్రుల యొక్క వారి యొక్క దాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి వారసత్వాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి పరిస్థితి వాళ్ళ ఆడవాళ్ళు వాళ్ళు తీసుకుంటూ ఉన్నారంటే వారు అందించినటువంటి కృషి. కాబట్టి మహనీయుల చరిత్రని మనం ఎప్పటికప్పుడు వాళ్ళని వారి యొక్క జ్ఞాపకాలని వారు అందించినటువంటి కృషిని వారి యొక్క త్యాగాలని మనం గుర్తు చేసుకుంటా ఉన్నాము. తప్పకుండా త్యాగాలని గుర్తు చేసుకోవడమే కాదు, వాటిని ఆచరణలో కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ సావిత్రిబాయి పూలే గారు భూమాతకు ఉన్నటువంటి ఓపికతో వారు ఆనాడు ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారు. గులాంబా గద్వాల్ జిల్లా కేటిదొడ్డి మండలం నందిన్నే గ్రామంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా శ్రీ రాఘవేంద్ర యూపీ స్కూల్లో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన కరస్పాండెంట్ రాఘవేంద్ర. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ రాఘవేంద్ర, ఉపాధ్యాయులు వెంకటేష్, నవిత, షాహీన్, శివాని, శ్రీదేవి, యశోద, జమున, పావని, శిరీష మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఏకన్నగూడెం సమీపంలో రాళ్లవాగు వంతెన కుంగడంలో ములుగు జిల్లా ఆర్ఎండ్బి ఎస్సీ సందర్శించారు. ఎస్సీ సందర్శనకు వచ్చిన నేపథ్యంలో ఆదివాసీ సంఘాలు రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. ఇంకా ఎంతకాలం మాకి కష్టాలంటూ నినాదాలు చేశారు. ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి త్వరగా పనులు పూర్తి అయ్యేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. సంవత్సరాల తరబడి రోడ్ల నిర్మాణాలు కన్స్ట్రక్టెడ్గా చేస్తూనే ఉన్నారు. ఒక కొనసాగింపులాగా ఈ రోడ్ల నిర్మాణాలు చేస్తూ ఉన్నారు. అది ఎప్పటికి పూర్తి అవుతుందనే అనుమానాలు అయితే ప్రజల్లో బలంగా ఉన్నాయి. అయితే ఈ రోడ్ల నిర్మాణాల వలన రోడ్డు రవాణా ప్రజల రవాణాకు అనేది చాలా ఆటంకులు ఏర్పడతా ఉన్నాయి. ప్రతిరోజు ఎక్కడ ఒక చోట ఈ
ఈ యాక్సిడెంట్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికి చాలా మంది కూడా ఈ రోడ్ల నిర్మాణాల వలన యాక్సిడెంట్లు జరిగి చనిపోవడం కూడా జరిగింది సార్. ఎన్ని రోజులు ఈ రోడ్లను మీరు నిర్మిస్తారని చెప్పేసి మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఎందుకు ఇంత ఈ నిర్లక్ష్యం వహిస్తాను ఈ రోడ్ల నిర్మాణాలు చేయడంలో? అదేవిధంగా ఇప్పుడు ఆర్ఎంబీ శాఖ వాళ్ళు చాలా నిర్లక్ష్యపూరితంగా ఉన్నారు. ఏకన్నగూడెం దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్ట్ బ్రిడ్జ్ ఏదైతే ఉన్నదో ఆ బ్రిడ్జిని మీరు నిర్మించిన తర్వాత దాని లైఫ్ స్పాన్ ఎంత ఉండదనేది మీ దగ్గర ఉంటుంది కదా. మీరు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా లేరు? ఆ బ్రిడ్జి నిర్మాణం కృంగిపోయి నేలమట్టం అయ్యేదాకా మీరు ఎందుకు నిర్లక్ష్యం వహించిండ్రు? ఈరోజు ఈ ప్రాంతం నుంచి భద్రాచలం వరకు 100 కిలోమీటర్ల దూరం ప్రజలు ప్రయాణం చేయాలంటే మాకు రోడ్డు మార్గం లేకుండా అయిపోయింది. దీనికి ప్రధాన కారణం మీ ఆర్ఎంబీ శాఖనే. మీ ఆర్ఎంబీ శాఖ పూర్తిగా నిర్లక్ష్యంగా ఉండడం వల్ల మాత్రమే ఈరోజు ఈ ప్రాంతంలో మరి ప్రమాదాలు మరి నిత్యం జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా రోడ్డు మీద ప్రయాణం చేయాలి అంటే మొత్తం దుమ్ము ఊపిరితిత్తులకు పోయి శ్వాసకోశ వ్యాధులు వస్తూ ఉన్నాయి. ఈ కూలిపోయిన బ్రిడ్జి కూడా ఎక్కువ అధిక లోడ్ వాహనాలు దిగడం వల్ల కూలిపోయింది. అది కూడా 40 సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగింది. అది కూడా త్వరలో ప్రత్యామ్నాయంగా ఒక డైవర్సిటీ రోడ్ వేసి ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం లేకుండా చేస్తాము. కొత్త బ్రిడ్జి కూడా 3-4 నెలల్లో కంప్లీట్ అయ్యేటట్టు వర్షాకాలంలో లోపు నిర్మాణం చేస్తాను. భద్రాచలం వెంకటాపురం రైల్వేలో ఏకన్నగూడెం దగ్గర హై లెవెల్ బ్రిడ్జిలోనే ఒక స్పాన్ కుంగిపోయింది. అందువల్ల ఈరోజు నేను అనగా ER&B ములుగు నేను పరిశీలించడం జరిగింది. మార్నింగ్ వెళ్ళి ఇప్పుడు మరి భారీ వాహనాలకి ఆటంకం జరిగింది. అయితే ఏంటంటే చిన్న వాహనాలు పోవడానికి ఎలాంటి ఆటంకం లేకుండా పోతున్నవి. దీనికి కూడా ప్రత్యామ్నాయంగా ఈ 3 డేస్లో డైవర్షన్ రోడ్ సైడ్ డైవర్షన్ వేసి పంపిస్తాము. అంతేకాకుండా పర్మనెంట్గా రిపేర్ కోసం అంచనాలు వేసి గవర్నమెంట్కి పంపిస్తాము. పంపించిన తర్వాత 3 మంత్స్లో కూడా అవి కంప్లీట్ చేయడం జరుగుతుందని తెలియజేస్తాం. ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఉమెన్స్ కళాశాల ముందు PDSU ఆధ్వర్యంలో హాస్టల్స్ మరియు గురుకులాలలో మంచి బియ్యాన్ని పంపించాలి, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్ విడుదల చేయాలని, ఉమెన్స్ జూనియర్ కళాశాలల సమస్యలు పరిష్కరించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మస్తాన్ భాను, సాగర్, రవి, సంపత్ పాల్గొన్నారు. కూర్చోవాలి, సైలెంట్ గా కూర్చోండి. సార్ బయలుదేరే వరకు మీరు గట్టిగా క్లాప్స్ కొట్టండి. సార్కి మీ క్లాప్స్ వినిపిస్తాయి. మీరు అరవాల్సిన పని లేదు, మీరు చెప్పట్లేదు, మన కృతజ్ఞతలు తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ. సావిత్రిబాయి పూలే జయంతి పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మహిళా ఉపాధ్యాయులకు శాలువాతో సన్మానించిన TPCC కార్యదర్శి మీసాల ప్రకాష్. ఈ సందర్భంగా మీసాల ప్రకాష్ మాట్లాడుతూ బాలికల విద్య కోసం విశేష కృషి చేసిన సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం యావత్ భారతదేశానికి గర్వకారణం అని అన్నారు. పాఠశాలల్లో 50% మహిళా ఉపాధ్యాయులే ఉండటంతో వారికే ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ధన్యవాదాలు తెలిపారు. సావిత్రిబాయి పూలే గారు దంపతులు ఇద్దరు కూడా అణగారిన వర్గాలకు, పేద ప్రజలకు అందరికీ కూడా విద్యను ఉండాలనే ఉద్దేశంతో విద్యను అప్పుడే ఆ రోజు అందరు కూడా ఎక్కడో దారిద్ర్యకు దిగువ ఉన్న నిరక్షరాస్యులను
అక్షరాస్యుగా తీర్చిదిద్ది మహిళలను కూడా చదువుకోవద్దని అప్పుడు అవి నిషేధం పెట్టడం జరిగింది. అప్పుడు మహిళలు పోవద్దు, స్కూళ్ళకు బయటికి వెళ్ళొద్దని. దాన్ని అధిగమించి సావిత్రిబాయి పూలే గారు ఇవాళ దానికోసం నిరంతరం కృషి చేయడం జరిగింది. ఇలా మహిళా సోదరులందరూ కూడా కలెక్టర్లే కానీ, ఐపీఎస్ ఆఫీసర్లే కానీ, రాష్ట్రపతి మొదలుకొని కింది స్థాయి వరకు కూడా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఇవాళ ఉపాధ్యాయులు, ఇలా మహిళా సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో కానీ, కేంద్ర ప్రభుత్వంలో కానీ వారు సేవలు అందిస్తూ ఉన్నారు. ఇలా మనకి గొప్ప విషయం ఎందుకంటే ఇలా సావిత్రిబాయి పూలే గారిని గతంలో ఎవరు కూడా మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో గుర్తించలేదు. యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిర్వహించడం చాలా ఆనందదాయకం. మేము వరంగల్ నుండి కోరుతా ఉన్నాం. ఇలా యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని అభినందిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అధికారులు అందరూ కూడా, అనధికారులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇవాళ. ఎందుకంటే ఇలా మంచి నిర్ణయం తీసుకున్నారు. వారి సేవలు వారి గొప్పగా ఎంతో సేవ చేసినటువంటి వారి సేవలను వారు తెలుసుకొని రేవంత్ రెడ్డి గారు వారిని గౌరవించిన ఉద్దేశంతో సావిత్రిబాయి పూలే గారిని సందర్భంగా అనుకుని నిన్ననే వారు ప్రకటన జరిగింది. అందులో భాగంగా ఇక్కడ నుంచి చేసినాం. సావిత్రిబాయి పూలే గారి జన్మదిన వారి ఆశయాలను అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు రేపు తరానికి వీళ్ళందరూ కూడా తీసుకోవాలి, ప్రజలు తీసుకోవాలి. సందర్భం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ జన్మదిన వేడుకలు కల్లూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. మట్టా జన్మదినం పురస్కరించుకుని కల్లూరు మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్ లక్కినేని కృష్ణ నివాస గృహంలో కల్లూరు మండల కాంగ్రెస్ నాయకులు ఏనుగు సత్యంబాబు ఆధ్వర్యంలో కల్లూరు మండల జర్నలిస్టులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ భాగం నీరజ, ప్రభాకర్ చౌదరి, కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ లక్కినేని కృష్ణ, పాప బత్తిని నాగేష్, ఆలకుంట నరసింహారావు, తాళ్ళూరి రమేష్, బైర్లా కాంతారావు మరియు నోటి కృష్ణారెడ్డి, బుక్య శివకుమార్, ఏసా శ్రీకాంత్, మట్ట రామకృష్ణ, పెద్దబోయిన శ్రీనివాసరావు, తోట సుబ్బారావు, రాజబోయిన శ్రీను, కంభంపాటి పుల్లాచారి, మాజీ ఎంపీటీసీ దామల రాజు, తూరాబలి, ఉస్మాన్, జర్నలిస్టు మిత్రులు తదితరులు పాల్గొన్నారు. వారు ఎమ్మెల్యే కాకపోయినా, ఆరోగ్యం సహకరించకపోయినా, ఎవరు పిలిచినా అర్ధరాత్రి అయినా ఏ రాత్రి అయినా వచ్చి జనాన్ని కలుసుకోవటం, వాళ్ళు ఒక ట్రస్ట్ పెట్టి ఈరోజు మీరు చూసే ఉంటారు, ఈ లెక్కలో చెప్పే పని లేదు, పుస్తకాలు, దుప్పట్లు అన్నీ పంచటం, అందరూ గవర్నమెంట్ ఇవ్వంతారు. వారి వ్యక్తిగతంగా వారి సొంత సొమ్మును కూడా పెంచుతున్నారంటే ప్రజాసేవలో ఎంత నిమగ్నమయ్యారో దాన్ని కొద్దిగా మీరు హైలైట్ చేసి ఇక్కడ జర్నలిస్టులు, విలేకరులు కూడా రాయాలనేది మా కోరిక. అట్నే మన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా రైతులు బోనస్ ఇవ్వటం కానీ, టిక్ టిక్ అని 3వ రోజే వడ్ల డబ్బులు నాకు కూడా పడ్డాయి. అట్లా ఇన్ని కార్యక్రమాలు చేస్తుంది, ఉచిత బస్సు ఇవన్నీ పెట్టింది. కాబట్టి గవర్నమెంట్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ప్రెస్ వాళ్ళకి ఒక విధమైనటువంటి ఒక డాక్టర్ గారు ఆదేశాలతో వాళ్ళకి మనం సంపూర్తిగా ఏంటనేది ఒక ఈ నియోజకవర్గంలో కానీ ఏదైనా ఏ పథకాల గురించి కానీ ఏ గురించి ముందు న్యూస్ వాళ్ళకి ముఖ్యంగా తెలియజేస్తాం. కాబట్టి వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ సేకరణలు వాళ్ళు మా పార్టీకి, మా డాక్టర్ గారికి అందరికీ సకోలంగా అనుకూలంగా వాళ్ళు మాకు మిత్రులుగా మాకు అన్ని సందేశాలు ఇచ్చుకుంటా ముందుకు పోతూ, అలానే ఈ పుట్టినరోజు ఇలాంటి ఎన్నో జరుపుకోవాలని, అట్లానే డాక్టర్ దయానంద్ గారు ఇంకా రాజకీయాల్లో ఇంకా స్థానికంగా ఇంకా ఎదుగుదల అనేక రకాలుగా రాష్ట్ర నాయకులు, సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి రాగమ్మాయి గారి భర్త దయానంద్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని కల్లూరు మండలంలో ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులకు దయానంద్ గారి పుట్టినరోజు సందర్భంగా చిరు సత్కారాలు మీకు చేయాలనే ఉద్దేశంతో కల్లూరు నాయకులు సహృదయంతో ముందుకొచ్చారు. మన రాష్ట్రంలో పాత్రికేయులు అనేది, జర్నలిస్టులు అనేది చాలా ముఖ్యం. ఈరోజు మన రాష్ట్ర నాయకులైనటువంటి మట్టా దయానంద్ గారి జన్మదినం సందర్భంగా ఒక చిన్న మనవి చేసుకుందాం అనుకుంటున్నాను. ఆయన ఏ రంగంలోనైనా సరే మనం ఒక లక్ష్య సాధనతో ముందుకు వెళ్ళాలంటే ఎన్నో అవాంతరాలు, ఎన్నెన్నో మాటలు,
ఎన్నో బాధలు అన్నిటినీ కూడా మనం ఒక పంటి బిగువున బిగించి అలాంటి వాటన్నిటిని తట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటేనే ఆ రంగంలో మనం ఒక పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతాము. మరి గత 2 దశాబ్దాలుగా మన నాయకులు ఎలాంటి అవాంతరాలు వచ్చినా సరే బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం మేమున్నాము అంటూ ఆయన నిరంతరం ప్రజలతో మమేకమై ఉండడం మనం చూస్తూనే ఉన్నాము. మరి ఆశా ఫౌండేషన్ ఖమ్మం పట్టణంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ ముందు సావిత్రిబాయి పూలే 194వ జయంతి కార్యక్రమాన్ని తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ దేవిరెడ్డి విజయ్, భారత్ బచావో జాతీయ నాయకులు మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి పూలే అణగారిన వర్గాలకు, మహిళలకు, దళితులకు అక్షర జ్ఞానాన్ని అందించడానికి తీవ్రమైనటువంటి పోరాటం చేశారు. దానివల్లనే ఉద్దేశించి అణగారిన వర్గాలు కనీసమైనటువంటి సామాజిక చైతన్యాన్ని, అక్షర జ్ఞానాన్ని కలిగి ఉన్నారనేది మనం గుర్తుంచుకోవాలన్నారు. కేంద్రంలో ఉన్న మతోన్మాద రాజకీయ పార్టీ రాజ్యాంగాన్ని మార్చారు అనేటువంటి కులాల ప్రయత్నాన్ని అడ్డుకోవాలని, దేశంలో లౌకిక భూజలాన్నిలని కాపాడుకోవాలని, అప్పుడు మాత్రమే అందరికీ స్వేచ్ఛ, సమానత్వం అనేవి లభిస్తాయి అని అన్నారు. ఈ కార్యక్రమాన్ని టీపీటీఎఫ్ రాష్ట్ర నాయకులు నాగిరెడ్డి, జిల్లా టీపీటీఎఫ్ అధ్యక్షులు విజయ్, టీపీజేఏసీ జిల్లా కో కన్వీనర్ వేణు, టీపీపీఎఫ్ రాష్ట్ర మాజీ నాయకుడు బాబురావు, తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం జిల్లా కార్యదర్శి చిర్రా రవి, బీసీ సంఘం నాయకులు వెంకటరమణ, పీడీఎస్యు నాయకులు మస్తాన్, వెంకటేష్, ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రవీణ్, తెలంగాణ ఉద్యమకారులు రాజ్ కుమార్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిచెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. భవిష్యత్తుకు పునాది పుస్తకాలను మన మస్తకంలో బంధించరా అక్షరాలను. 194వ జయంతిని ఇవాళ ఖమ్మంలో నిర్వహిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తెలంగాణ పీపుల్స్ జేఏసీ జిల్లా కమిటీకి, వివిధ ప్రజా సంఘాల నాయకులకు, కళాకారులకు, అక్కలకు, అన్నలకు, చెల్లెలకు అందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. చదువుకునే ఒక ఇబ్బందికరమైనటువంటి రోజుల్లో చదువుకోకుండా అడ్డుపడేటువంటి మనువాదులకు వ్యతిరేకంగా, మత ఉన్మాదానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి ఒక గొప్ప యోధురాలు, ఇవాళ మొత్తం మహిళా లోకానికి, మహిళా ఉద్యమ స్ఫూర్తికి ఒక దిక్సూచి సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి పూలే గురించి చెప్పుకోవడం అంటే, సావిత్రిబాయి పూలే గురించి మాట్లాడుకోవడం అంటే, ఆమె చేసినటువంటి త్యాగాలు, ఆమె చేసినటువంటి పోరాట పటిమ, ఇవాళ ఆ పోరాటాన్ని కొనసాగించడమే ఆమెకు ఇచ్చేటువంటి నిజమైన నివాళి. ఏ 100 సంవత్సరాల కిందైతే మత ఉన్మాదం, మతోన్మాద శక్తులు ఎట్లా అయితే తనపైన దాడి చేసిండ్రో, ఎట్లా అయితే పెండగొట్టిండ్రో, ఇవాళ అదే కార్యక్రమాన్ని, అదే మొదటి కార్యక్రమాన్ని ఇవాళ మత ఉన్మాదులు చేస్తా ఉన్నారు. ఒక పక్క అంబేద్కర్ని, మరొక పక్క రాజ్యాంగాన్ని, మరొక పక్క ప్రశ్నించేటువంటి కవులపైన, మేధావులపైన, బుద్ధిజీవులపైన దాడులు చేస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ ఏ సావిత్రిబాయి పూలే, ఏ జ్యోతిబా పూలే, ఏ అంబేద్కర్లు అయితే మనకి ఇచ్చినటువంటి ఒక ఆదర్శనీయమైనటువంటి పోరాట స్ఫూర్తి, ఉద్యమ స్ఫూర్తి ఉందో, ఆ స్ఫూర్తి ద్వారా ఈ మనవాదుల వ్యతిరేకంగా, మత ఉన్మాదానికి వ్యతిరేకంగా పోరాట చేయాల్సిన అవసరం ఉన్నది. మనుషులందరూ సమానమే, మనుషులందరూ ఒక్కటే అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ఇవాళ సావిత్రిబాయి పూలే చేసినటువంటి
ఇవాళ పోరాటానికి. నిజంగా కూడా ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఈ పోరాటంలో ఇవాళ ప్రభుత్వాలు పాలకులు కూడా దిగొచ్చి ఏదో ఒక చిన్న ప్రకటన చేయడం జరిగింది. సావిత్రిబాయి పూలే జయంతిని ఇవాళ ఉపాధ్యాయుల దినోత్సవంగా, మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకోవాలంటా ఉన్నారు. ఇవాళ పాఠశాలల్లో, కళాశాలల్లో ఎక్కడ పోయినా ఇవాళ మన చదువుల తల్లి ఎవరంటే సరస్వతి అంటారు. మరి ఆ సరస్వతి మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పారిశ్రామికవాడ దూలపల్లి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కెమికల్ గోడౌన్లో ఎగిసిపడుతున్న మంటలు, భారీ పొగలు, మంటలలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న స్థానికులు, 2 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది, మంటలను అదుపులోకి తెస్తున్న అగ్నిమాపక సిబ్బంది. ఎలాంటి ప్రాణ నష్టం కానీ, ఎవరికీ ఎలాంటి గాయాలు కానీ కాలేదు. ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని మనకు ఇన్ఫర్మేషన్ వస్తే ఇక్కడికి ఫైర్ ఇంజన్స్ అండ్ పెట్రోల్ మొబైల్స్ సకాలంలో చేరుకొని ఆ ఫైర్ని కంట్రోల్ చేయడం జరిగింది. పక్కన చుట్టుపక్కల వాళ్ళని అందరిని వెకేట్ చేయించి ట్రాఫిక్ రెగ్యులేషన్ చేసుకొని ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకోవడం జరిగింది. ఇప్పుడు ఎవరికి ఫోమ్ యూజ్ చేసి కంట్రోల్ చేయడం వల్ల తొందరగా మనకు కంట్రోల్ అయిపోయింది. ఇక్కడ ఏదో థిన్నర్ కెమికల్ ఏదో గోడౌన్లో ఉందని తెలుస్తుంది. ఆ ఫర్దర్ ఎవరిది ఆ కంపెనీ ఏందనేది వెరిఫై చేసుకొని చర్యలు తీసుకున్నాం. ప్రాణ నష్టం ఎవరికి ఏం జరగలేదు. ఆస్తి నష్టం అనేది కూడా ఇంకా తెలియదు. ఇప్పుడు పూర్తిగా కంట్రోల్ అయినాక మనకు తెలుసు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన మన గూడులను పరిరక్షించుకోవాలని విశ్వ హిందూ రక్షా పరిషత్ విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సంస్థ మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు యమునా పాఠక్ మాట్లాడుతూ ఇందుకు సంబంధించిన పోస్టర్ను బంగారయ్య శర్మతో కలిసి ఆవిష్కరించారు. నేను ఈ విశ్వ హిందూ రక్షా పరిషత్ ఒక కార్యకర్తగా విశ్వ హిందూ రక్షా పరిషత్ ఎందుకయ్యా ఈ కార్యక్రమం మన గుడి మన బలం తీసుకుంది అంటే, ఇవాళ భారతదేశంలో గుళ్ళు అన్యాక్రాంతమై ఎవడో పరాయివాడి చేతిలో ఉండి వాళ్ళ యొక్క దయాదాక్షిణ్యాల మీద మనం వాటిని చూసుకునే పరిస్థితి ఉంది. అది కాదు, మన గుడే మన బలం. దానిని ఈ ఉక్కు పాదాల నుంచి ఏదైతే చెరబట్టబడ్డటువంటి పాదాలు ఉన్నాయో వాటి నుంచి బయటికి తీసుకురావడం, తర్వాత మన గుడి బలం మనకు తెలియపరచడం. అదేవిధంగా డేటా మొత్తము భారతదేశంలో విశ్వంలో హిందువులు ఎంతమంది ఉన్నారు, ఈ హిందువులు ఎవరెవరికి ఏ ఏ దేవతలు అనేటటువంటి వాళ్ళ క్షేత్రాలు ఏమిటి, ఈ డేటా మొత్తం సేకరించడం, మొత్తం ఎన్ని గుళ్ళు ఉన్నాయి, ఈ గుళ్ళ నుంచి వచ్చేటువంటి బలం ఏమిటి, ఇదంతా కూడా సేకరించి చాలా విశాలమైన దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని మా నడింపల్లి యమునా పాఠక్ గారు ఈ విశ్వ హిందూ రక్షా పరిషత్కి ప్రధానంగా ముందర ఉంటూ తీసుకొని వెళ్తూ ఉన్నారు మహిళా అధ్యక్షులుగా. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా మీడియా ప్రతినిధులు ప్రచారం చేసి హిందువులందరూ ఒక కలెక్టివ్ డే ఈ వ్యవస్థను పాడు చేయడానికి వాళ్ళు చేసిన కుట్ర ఏమిటంటే గురుకులం అనే వ్యవస్థను పాడు చేశారు. గుడి
వేదాన్ని పరిరక్షణ, వేదాన్ని విస్తరింపజేసేవాళ్ళు గుడి ఆధారంగానే. ఈ మధ్య కాలంలో మనం కోల్పోయాం. 70 ఏళ్ల పరిపాలనలో ఇంకా దిగజారిపోయాము. గుడిని మాత్రమే సెక్యులర్గా భావించి మిగతా వ్యవస్థలను వాళ్ళు పట్టించుకోలేదు. ఇవాళ పొద్దున అమెరికా గురించి మనం చదువుతుంటే ఏం తెలుస్తుందంటే, అమెరికన్ గవర్నమెంట్ ప్రెసిడెంట్ కాదు నడుపుతోంది, అమెరికన్ గవర్నమెంట్ ని వాళ్ళ చర్చిలు నడుపుతున్నాయి అనే విషయం మీ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగింపజేయవచ్చు. ఇక్కడ ఉన్న అబ్రహామిక్ రిలీజియన్స్ ఏవైతే 2 ఉన్నాయో ఆ 2 కూడా ఇవాళ వాళ్ళ పన్నాగం వాళ్ళు పట్టి ఈ దేశాన్ని ఎట్టి పరిస్థితిలో మార్చే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. మన హిందువులు మాత్రం దద్దమ్మలల్లే. మన బడి, మన ఇల్లు, మన ఈఎంఐ, మన పిల్లల పై చదువులు ఇవన్నీ. హైదరాబాద్ పరిధిలోని చైనీస్ మాంజా కేంద్రాలపై దాడులు నిర్వహించారు. చైనీస్ మాంజాను విక్రయిస్తున్న 12 మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 15 లక్షల విలువైన 1500 చైనీస్ మాంజా చెరుకులను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు అడిషనల్ డీసీపీ అందే శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం పురాణి హవేలీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ అందే శ్రీనివాసరావు వెల్లడించారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్, ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్, సౌత్ ఈస్ట్ జోన్, సౌత్ వెస్ట్ జోన్ల పరిధిలోని సంబంధిత ఎస్ఐహెచ్ఓలతో కలిసి నిషేధిత చైనీస్ మాంజా కేంద్రాలపై స్పెషల్ రౌండ్ నిర్వహించామన్నారు. సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పరిధిలోని సైదాబాద్, బహదూర్పుర, మాదన్నపేట, కాచిగూడ, సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పరిధిలోని టప్పా చబుత్రా, మీర్ చౌక్, మొగల్పుర, ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పరిధిలోని చిలకలగూడ, ఏయూసిటీ, సౌత్ వెస్ట్ టాస్క్ ఫోర్స్ పరిధిలోని షహీనాథ్ గంజ్, నారాయణగూడ పోలీస్ స్టేషన్ల పరిధిలో చైనీస్ మాంజా కేంద్రాలపై దాడులు నిర్వహించి 12 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. काइट्स चलाते, ये बच्चों को खेलना, ये बिल्डिंग पे कोई भी बच्चा ये पतंग करे तो भी थोड़ा इलेक्ट्रिकल वायर्स देखना, ये बिल्डिंग के कैसे देखना. फिर और एक इम्पोर्टेंट, ये चाइनी का मांझा ये बहुत डेंजरस है. ये मांझा के बारे में किसको मालूम पड़े तो हमारे इन्फॉर्मेशन देना. वो लोग के ऊपर केस बुक कर रहे. ये पब्लिक को आपका थरू मैं ये रिक्वेस्ट कर रहा हूँ, कोई आपके एरिया पे ये मांझा, चाइना मांझा बेचे तो हमारे को फौरन इन्फॉर्मेशन देना बोल के एक रिक्वेस्ट कर रहा हूँ. थैंक यू. ఆయన నాగాపల్లి దగ్గర ఉంటాడు. ఆయన వైఫ్ 32 years టీచర్ ఉద్యోగం చేసి చనిపోయింది. ఆమె ఫైనల్ రైట్స్ కోసం వాళ్ళ బ్రదర్ నల్గొండ ఉంటే అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటి తాళాలన్నీ కూడా వాళ్ళ బామ్మల దగ్గర ఇచ్చాడు. యాజ్ యూజువల్ నిన్న మార్నింగ్ పని అంతా చేశారు. తాళాలు వేసుకుని నిన్న 7:30కి మన 7:30కి పని మనుషులు అంతా కూడా వెళ్ళిపోయారు. 7:30కి వాళ్ళ బామ్మలు లాక్ చేసుకున్నాడు. నిన్న మార్నింగ్ 10 గంటలకు చూసేసరికి ఏదైతే మెయిన్ డోర్ అలాగే లాక్ ఉంది, లోపల ఇంకొక తలుపు కూడా ఎంట్రీలో అది కూడా లాక్ అలాగే ఉంది. లోపలికి వెళ్ళి చూస్తే బీరువా ఓపెన్ అయి ఉండి దాంట్లో కొంత వస్తువులు చిల్లరగా పడి ఉంటే దొంగతనం జరిగిందని చెప్పి అనుకుని వాళ్ళ బాబాయ్ నా మదర్కి ఫోన్ చేస్తే ఆయన వచ్చి చూసి దీంట్లో ఏదైతే 16 తులాల గోల్డ్, ఈ నెక్లెస్, ఈ రింగ్స్, ఈ బ్యాంగిల్స్, ఈ కుతులు తాడు ఇవన్నీ కూడా 16 తులాలు. ఈ రోజుల్లో మార్కెట్ దీని ఖరీదు వచ్చి 12 లక్షలు ఉంటుంది. అలాగే 1 లక్ష రూపాయలు క్యాష్ చోరీ అయినట్టయినా క్లయింట్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నిన్న నైట్ 6:30కి కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్ మా డీసీపీ మేడం గారు ఉత్తర్వుల మేరకు, ఆ మిస్టర్ సలహాల మేరకు మా ఇన్స్పెక్టర్, డిఐ, ఎస్ఐలు మా టీం అంతా కలిపి వీళ్ళు వితిన్ 4 అవర్స్లో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఈ సేమ్ ఏదైతే 16 తులాల గోల్డ్ అలాగే 1 lakh క్యాష్ మొత్తం అంతా కూడా రికవరీ చేయడం జరిగింది. ఈమె జహీరా అని చెప్పి ఆమె అదే ఇంట్లో లాస్ట్ 5 సంవత్సరాల నుంచి వంట మనిషిగా పనిచేస్తుంది. ఈమెకి కొంచెం ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉండి ప్లాన్ చేసింది. ఈ బీరువాలో డబ్బు గోల్డ్ ఉందని తెలుసు కాబట్టి ఆమె కొడుకు అయినటువంటి హర్షద్ చేత ప్లాన్ చేయించి మొన్న నైట్ ఇంట్లోకి వచ్చి ఈ దొంగతనం ఇద్దరు కలిసి ప్లాన్ ప్రకారం చేశారు. కానీ మా ఇన్స్పెక్టర్కి ఈ వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో మొత్తం అంతా కూడా రికవరీ చేసింది. వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. नागाबल पे रहने वाला है. इनका वाइफ को टीचर 32 years सर्विस करके मर गया. उनके फाइनल राइट्स करने के वास्ते नलगोंडा उन्हें ब्रदर रहते उधर गए. ये 1 तारीख को 9 बजे को. ये उनका घर का केस उनका 2 साल रहते उधर वो लोग दिए. कल मॉर्निंग उनको सारा देखे तो
ये मेन डोर सेम इंस्टेंट लॉक है और मेन एंट्रेंस का अलग है। फिर अंदर जाने के बाद एक अलमारा में ओपन करके ये सोरी हो बोल के मालूम पड़ा। इमीडिएटली उन्होंने बाबा को उन्होंने फ़ोन करके इन्फॉर्म करे तो आके देखे तो वो अलमारा पे ये 16 तोला गोल्ड, ये सेम गोल्ड, इसमें पुस्तुल रोप and 2 necklaces, gold bangles 6, a gold harem and earrings and अंगूठीस। ये पूरा 16 तुलास का वर्थ है। ये आजकल मार्केट रेट में 12 लाख रुपीस का है और 1 लाख कैश। ये चोरी हुआ। ये हमारा डीसीपी साहब से मैडम का हुक्म से ये हमारा इंस्पेक्टर और डीए ऐसे पूरा थोरोली इन्वेस्ट करके देखे तो उनके पास काम करते ये नजीरा कुक है उनके थोड़ा फाइनेंस प्रॉब्लम है। उनका बच्चा अरसाद से प्लान करके ये बाजू घर से कल नाइट में अंदर हिंटर होके ये रूफ में वो वायर्स कट करके नीचे आके ये अलमारा ओपन करके ये चोरी उन्होंने करे। ये पूरा हम लोग इंक्वायरी करके पूरा लेने के बाद पूरा इंस्टेंट ये पूरा गोल्ड एंड कैश वो लोग के ऊपर मिला। ये पूरा सीज कर रहे। ये पूरा रिमांड कर आज अरेस्ट करके रिमांड कर रहा हूँ। सभी लोगों के ऊपर कोई प्रीवियस केसेस है? नहीं, प्रीवियस कोई भी नहीं। फ्रेश में मोटिव क्या था सर ये लोग का? मोटिव बोले तो उनका फाइनेंस का क्राइसिस है। बहुत फाइनेंस से प्रॉब्लम है। वो साल खाता बोल के वो लोग प्लान करे। तो लड़का कुछ जॉब वगैरह नहीं करता सर? कार ड्राइवर है। थैंक यू। उनके नागपुर पे रहता, उनके घर पे चोरी हुआ। एक्चुअली उन्होंने कल 1 तारीख को मॉर्निंग उनको वाइफ डेथ है तो उनको फाइनल राइट के वास्ते उनको ब्रदर नलगोंडा रहते उधर गए। इधर कीस उनका 2 साल रहते 2 साल को दिए। देने के बाद कल मॉर्निंग उन्होंने 10:30 को ओपन करे तो ये मेन डोर लॉक है और बाहर का एंट्रेंस डोर भी लॉक है। अंदर जाने के बाद एक अलमारा पे ये ओपन करके सारा छोड़े होकर के उनको मालूम पड़ा। ये इमीडिएटली उनको ये कंप्लेंट को घर वाला को साला को ना फ़ोन करे। फ़ोन करे तो साथ मजारुद्दीन आके चेक करे तो उनके घर पे ये 16 तोला गोल्ड और 1 लाख कैश म्यूसिबल के इवनिंग 6:30 को कंप्लेंट दिए। ये कंप्लेंट देने के बाद ये हमारा पूरा इंस्पेक्टर डीआई मदन लाल एंड एसआई पूरा ट्राई करके ये कैसा हुआ बोले तो एक घर पे बाजू उनका घर एक कंस्ट्रक्शन चल रहा। वो घर से आके अंदर घर में घुस के ये अलमारा ओपन करके चोरी होबल मालूम पड़ा। ये कैसा बोले तो इनका घर के पास लास्ट 5 ईयर से शेख जहना बोल के ये काम करते कुक। उनका बच्चा ये शेख इरशाद ये दोनों मिलके प्लान करके ये उनके घर पे पैसा है ये गोल्ड है बोल के प्लान करके उनका बच्चा कल नाइट में 11 को पीछे से आके ये छोटा विंड ग्रिल रहता उनको कट करके अंदर आके ये पूरा चोरी करे। ये पूरा इंस्टेंट ये 16 तोला गोल्ड है। इसमें बड़ा नेकलेस और ये छोटा नेकलेस और 2 नेकलेस और 4 बैंगल्स ईयर बैंगल्स एंड ये रिंग्स ये पूरा मिलके 16 तोला गोल्ड और 1 लाख पूरा इंस्टेंट रिकवरी हुआ ये बच्चा से। ये दोनों की आज अरेस्ट करके रिमांड करने के है। ये हम लोग इतने मोहब्बत से ये हमारा डीसीपी साहब का अंडर गाइडलाइन से ये विथिन 5 आवर्स में ये पूरा रिकवरी करे है। ये बड़ी की बात है। न्यू ईयर में ये हम लोग हमारा सौजन डीसीपी मैडम और मैं ये हमारा टीम को बहुत अच्छा तारीफ कर रहे हैं। ये लोगों को रिवार्ड देने को कोशिश कर रहे हैं। फिर ये इस वास्ते आप लोगों को ये पूरा प्रेस नोट कर रहे। और एक सर इनका रिलेशन क्या है सर? रिलेशन है उन्हें कुक है उन्हें काम करते घर पे
घर पे काम करे तो उनको पूरा मालूम है क्या है ये गोल्ड, क्या है ये, कितना पैसा है का मालूम है। इनका previous history कुछ है? नहीं है। ये ऑर्नामेंट्स की लागत क्या है सर? ये वाइफ का है, ये वाइफ ऑर्नामेंट्स की लागत वर्थ कितना है? वर्थ 3,20,000 वर्थ है। ये 16 तोला गोल्ड है। एक्चुअली वाइफ टीचर है, वो मर गए सो ये कंपनी की वाइफ टीचर है, 30 years सर्विस करे सो बहुत परसों मर गए सो ये पूरा इनसे टाइप हुआ वो पैसा वो गोल्ड। ये लोग कहाँ के रहने वाले हैं? ये उधर सेम नागबली के, ये नागबली में रहने वाला है। नेटिव किधर के? नेटिव किसका? ये लोग का नेटिव किधर है? ये लेके रेन बाजार के ये लोग उधर केस कितने घंटे में? एक నాగాపల్లి మీద నాగాపల్లిలో ఉంటాడు ఆయన వైఫ్ టీచర్ గా 30 years సర్వీస్ చేసి చనిపోతే ఆయన ఫ్యూనరల్ రైట్ కోసం బ్రదర్ నల్గొండ ఉంటే మొన్న మార్నింగ్ 9 కి నల్గొండ వెళ్ళాడు. నల్గొండ వెళ్తే ఇంటి తాళాలు వాళ్ళ బామ్మర్ది దగ్గర ఉంటారు, వాళ్ళకి చిన్న బామ్మర్దికి ఇచ్చేళ్ళాడు. ఇచ్చేళ్ళిన తర్వాత ఆ రోజు పని మనిషి వచ్చి పని చేసుకుని వెళ్ళిపోయారు. 7:30కి వాళ్ళు లాక్ చేసి యథావిధిగా ఉన్న తర్వాత నెక్స్ట్ డే నిన్న మార్నింగ్ 10:30కి వచ్చి చూస్తే మెయిన్ డోర్ బాగానే ఉంది, లోపల డోర్ కూడా ఇన్స్టెంట్ ఉంది. లోపలికి వెళ్ళి చూస్తే అలమారా బ్రేక్ అయ్యి ఉండి దాంట్లో కొన్ని వస్తువులు పోయినట్టు తెలిస్తే అతను ఇమీడియట్ వాళ్ళ బావైనటువంటి ఈ మదర్కి ఫోన్ చేస్తే ఆయన నిన్న ఈవినింగ్ వచ్చి చూసుకునేసరికి గోల్డ్ ఈ 16 తులాస్, దీంట్లో మనకి పుస్తుల తాడు 4 తులాసు, ఈ గోల్డ్ నెక్లెస్ 2 తులాసు, అలాగే ఈ గోల్డ్ చిన్న హారం వచ్చి 1/2 తులా, ఈ రింగ్స్ 1/2 తులా, ఈ ఇయర్ రింగ్స్ 1/2 తులా, మొత్తం 16 తులాస్ గోల్డ్, అలాగే 1 lakh క్యాష్ పోయిందని చెప్పి కంప్లైంట్ ఇస్తే మా ఇన్స్పెక్టర్ మా డిఏ మదన్ లాల్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ మా డిసిపి మేడం గారి ఈ ప్రోద్బలంతో ఆమె ఇచ్చిన గైడ్ లైన్స్ తోటి దీన్ని డిటెక్ట్ చేశారు. ఇది ఏ విధంగా అంటే ఈమె శశిరాణ్ అని చెప్పి ఆమె ఇంట్లో వంట మనిషిగా లాస్ట్ 4-5 years పనిచేస్తుంది. ఈమెకి అప్పులైన ఈ మధ్యన పిల్లలు కూడా ఉన్నారు, పెళ్లి చేయన ఇదేతోటి ఇది దొంగతనం చేయడం ఉద్దేశంతో కొడుకుని ఈ ఇర్షాద్ ఆ కొడుకుతోటి దొంగతనం చేపించింది. ఆయన లాస్ట్ నైట్ 11 గంటలకి పక్కనున్న కన్స్ట్రక్షన్ హౌస్ నుంచి పైకి వచ్చి దాంట్లో ఒక రూఫ్ టాప్ ఉంది, దానికి 16 mm రాడ్స్ ఉంటాయి, ఆ రాడ్స్ కూడా కట్ చేసి దాని నుంచి దిగి ఈ ఏదైతే అలమారాలో గోల్డ్ ఉందో తెలుసు కాబట్టి ఆమెకి మదర్కి ఆమె చెప్పున్నది అది బ్రేక్ చేసి దాని నుంచి ఈ 16 తులా గోల్డ్ అండ్ 1 lakh క్యాష్ దొంగతనం చేయడం జరిగింది. మా వాళ్ళు దానికి ఇన్స్టెంట్ గా పట్టుకున్నారు. ఇది మార్కెట్ లో ఈ గోల్డ్ వాల్యూ ప్రజెంట్ 12 లక్షల వరకు ఉంటుంది. అలాగే 1 lakh నెట్ క్యాష్ కూడా మా వాళ్ళు పట్టుకున్నందుకు మా డిసిపి మేడం గారు అభినందిస్తున్నారు. నేను కూడా అభినందిస్తూ వీళ్ళకి రివార్డ్స్ ఇవ్వడానికి మా మేడం గారికి ప్రపోజల్ పెడతా ఉన్నారు. ఇది మీ అందరి తరఫున తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా వచ్చే January 14th, 13th, 15th సందర్భంగా ఈ సంక్రాంతి సందర్భంగా ఎవరైతే పతంగాలు ఎగరేస్తారో వాళ్ళకి గైడ్ లైన్స్ ఏంటంటే ఈ వైర్స్, కరెంట్ వైర్స్ కానీ అలాగే బిల్డింగ్ అడ్జస్టింగ్ కూడా ఒకసారి చూసుకోవాలి. పేరెంట్స్ వాళ్ళకి ప్రికాషనరీగా ఉండాలా. అదేవిధంగా ఈ మధ్యన చైనా మాంజా, చైనా యొక్క దారం ఇది బాగా అమ్ముతూ ఉన్నారు. అది చాలా డేంజరస్ అయిన దారం, దాంతో ఏదైనా కానీ కట్ అయిపోతుంది ఈజీగా. ఒక్కొక్కసారి లాస్ట్ 2 years లో ఆ దారంతో కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అటువంటి దారం ఈ చైనా మాంజ్ ఎక్కడన్నా కానీ మన ఏరియాలో అమ్ముతూ ఉంటే పోలీసుకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని పట్టే ముందుగా మీ అందరి తరఫున కూడా ప్రార్థిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఉమెన్స్ కళాశాల ముందు హాస్టల్స్ మరియు గురుకులాల్లో మంచి బియ్యాన్ని పంపించాలి. పీడీఎస్యు ఆధ్వర్యంలో ధర్నా. కుంగిన రాళ్ల బాగుకు సందర్శించిన ఆర్ఎంబీఎస్ఈ ప్రజా రవాణాకు ఇబ్బందులు. పాత కలెక్టర్ క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.